నీ జీవితానికి నీకు ఒక దర్శనం ఉందా? ఎందుకు బ్రతుకుతున్నావో తెలుసా? నీ కుటుంబం పట్ల నీకు ఒక విజన్ ఉందా? హౌ యూ వాంట్ టు సీ యువర్ చిల్డ్రన్ ఇన్ ద ఫ్యూచర్? నీ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? నీ వివాహం విషయంలో నీకు ఒక దర్శనం ఉందా? నీవు నీ భర్త లేకపోతే నీవు నీ స్పౌజ్ కలిసి వాట్ యూ వాంట్ టు డూ విత్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబాన్ని ఏ దిశలో నడిపించాలని కోరుకుంటున్నారు? కొంతమందికి ఆలోచించుకోవడానికి టైం ఉండదు, మాట్లాడుకోవడానికి టైం ఉండదు, ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు. అస్తమాన ఫోన్ వేసుకొని కూర్చోడానికి మాత్రం గంటల గంటల సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉంటాడు. ఎందుకు ఇచ్చాడు ఫోన్ నీకు దేవుడు? ఎందుకు ఇచ్చాడు? వై గాడ్ హెస్ గివెన్ యూ అ స్మార్ట్ ఫోన్? నాకు దేవుడు ఫోన్ ఇచ్చిన ప్రతిసారి ఆ ఫోన్ ఓపెన్ చేయకముందు ప్రార్థన చేసుకుంటా, నీ సేవ కొరకు బహుగా ఈ ఫోన్ వాడబడాలి ప్రభువా. అదే నా గోల్, అంతే. కొన్నిసార్లు నాకు మోర్ దెన్ 5,000 కాంటాక్ట్స్ ఉన్నాయండి. నా ఫోన్ హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. అందుకని ద బెస్ట్ ఫోన్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ తీసుకొని ఎందుకు వాడుతున్నాను? వై ఆమ్ ఐ యూజింగ్ ద బెస్ట్ ఫోన్? ఇట్ ఈస్ ఫార్ ద లార్డ్, ఇట్ ఈస్ ఫార్ హిజ్ వర్క్. దేవుని పని కొరకు విరివిగా వాడబడాలంటే మంచి టెక్నాలజీ దేవుడు నాకు ఇస్తే, ఒక మంచి వస్తువు నాకు ఇస్తే, నా దేవుని నా రాజు పని కొరకు, మంచి పని కొరకు నేను వాడుతున్నాను. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ వేళ్ళు నొప్పెడతా ఉంటాయండి. కొన్నిసార్లు ఈ వేళ్ళు నొప్పెడతా ఉంటాయి. యు నో వై? క్లిక్ చేసి నొక్కి కౌన్సిలింగ్లు కొన్నిసార్లు ఫోన్లో చేయడానికి అవ్వదు. ఐ కీప్ టెక్స్టింగ్ పీపుల్. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అక్క ఈ క్వశ్చన్ ఉంది అక్క బైబిల్లో, ఐ నీడ్ అన్ ఆన్సర్. అక్క నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను, నాకు ఒక సమాధానం కావాలంటే వారికి బైబిల్లో నుంచి రెఫరెన్సెస్ పెట్టి వారిని బలపరిచే వాక్యాలు టైప్ చేస్తూ ప్రతిదినం అయ్యే లైవ్ మెసేజెస్, లింక్స్ చాలా మందికి పంపిస్తుంటే హర్ట్. నా వేళ్ళు కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయండి. బట్ ఐ రిజాయిస్. ఎందుకు తెలుసా? ఇట్స్ అ హ్యాపీ పెయిన్. హల్లెలూయా. ఇది సంతోషంతో కూడిన నొప్పండి. ఎందుకంటే ఇది నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతూ ఇన్ దాట్ ప్రాసెస్ కొంచెం పెయిన్ భరిస్తున్నాను కాబట్టి ఇట్స్ ఓకే. డూ యూ హ్యావ్ అ విజన్ ఫర్ యువర్ లైఫ్? దేవుడు నీకు ఏదన్నా ఇస్తే దాన్ని దేని కొరకు వాడాలని ఒక క్లారిటీ ఉందా? దేవుడు నీకు ఒక సమయం ఇచ్చాడు, దాని గురించి ఎలా వాడాలో క్లారిటీ ఉందా? ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ టైం. 24 hours అందరికి ఉన్నాయి. కానీ 24 hours ఎలా వాడుతున్నావు అనే దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. వెదర్ యు ఆర్ లివింగ్ అ మీనింగ్ఫుల్ లైఫ్, వెదర్ యు ఆర్ లివింగ్ అ పర్పస్ఫుల్ లైఫ్ ఆర్ నాట్.